ప్రాక్టీస్ చేసుకుంటున్నాం. తర్వాత పెద్ద ఇల్లు కట్టి బేస్మెంట్ వేసిందే నేను. రత్తాలు చేతులంతా కోసుకున్నాను నా కోసం. ఏరియాకే అందగత్తి నా టైంలో. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈ రోజు మనం మన సొంత చిన్న మినీ ఇల్లు కట్టుకోబోతున్నాము. మినీ ఇల్లు కట్టుకోబోతున్నాము బావతో. బావ ఏంటంటే అన్ని మధ్య మాయా ఒక నిమిషం చూడండి, నేను ఇంకా స్టార్ట్ చేయకుండా ఇంకో ఇలా కట్టేసాడు. ఇది ఇలా కట్టనే కట్టకూడదు, వరకు కట్టి పెట్టావు నువ్వు. నేను నేర్పిస్తాను అంటున్నాను కదా. సో ఇప్పుడు ఏంటంటే మేము వీడియోలో ఇల్లు కట్టి మీకు ఈ ఇల్లు మేము ఎలా కడుతున్నాం అన్న విషయాన్ని మేము చూపిస్తున్నాం. మేము చిన్న ఇల్లు కట్టి ప్రాక్టీస్ చేసుకుంటున్నాం. తర్వాత పెద్ద ఇల్లు కట్టి మేము అలాగే కట్టేటప్పుడు ఒక్కొక్క బ్లాక్ పెడతాను, నేను పెట్టి మీకు చూపిస్తాను. అంటే మా ఇంటిని కట్టడానికి మేస్త్రీలు అన్ని పిల్లక్కర్లేదు, నేను కట్టేస్తే చాలు. దా సరే రా పెడదాం. దా ఏది సిమెంట్ నువ్వు ఇరిటేట్ చేస్తున్నావు. నువ్వు ఇరిటేట్ కాదు, నేను సిమెంట్ రాస్తాను. ఫస్ట్ ఈ వ్యూవర్స్ కి మనకి ఏమేమి వచ్చాయో చూపించాలి, అర్థమైందా? ఫస్ట్ మనకి డోర్స్ అండ్ విండోస్ ఇచ్చారు గైస్. ఇది చూడండి, ఇది డోర్. ఇదిలా పెట్టి మనుషులు ఎవరైనా వస్తున్నారు అనుకోండి, టింగ్ 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 అని కొడితే ఇలా ఓపెన్ అవుతుంది. చూసారా చూసారా? ఇవాళ చిరిగిపోయింది మాయా ఇది. అయ్యయ్యో, కిటికీ అది, డోర్ కాదు. ఇది డోర్. అవును. తర్వాత ఈ బ్లాక్స్ ఇచ్చారు గైస్. ఈ బ్లాక్స్ ఏంటి? ఇవి మేస్త్రి. ఇవేంటి చెప్పు మరి, నువ్వు కట్టేస్తావు కదా ఇల్లు. ఇదేంటి ఏంటి చెప్పు దానివి కదా, నీకు తెలుగు పెంకులు కాదు, ఇటుకలు. నువ్వు నిజంగా నీకు తెలుగు అంత బాగా వచ్చు అంటే, తెలుగు అంత బాగా వచ్చు అంటే నీకు ఫస్ట్ సిమెంట్ చెప్పు. సిమెంట్ ఏమంటారు చెప్పు గైస్, మీకు తెలిస్తే మీరు కమెంట్ చేయండి. సిమెంట్ ఏమంటారో తెలిస్తే కమెంట్ చేయండి. మా బావకి తెలియదు, నీకు తెలియదు. ఫస్ట్ నేను ఇదంతా దూరం పెట్టుకుంటున్నా, బ్లాక్స్ వేసి పెట్టుకుంటున్నా, టక్ 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 మనం పెట్టడానికి. మనం డోర్ ఎక్కడ పెడుతున్నామంటే ఈస్ట్ ఫేసింగ్ లో పెడదాం డోర్ ని. డోర్ ఈస్ట్ ఫేసింగ్ ఇక్కడ, ఓకేనా? కాబట్టి డోర్ ఇక్కడ వస్తుంది. ఇక్కడ నువ్వు ఏ బ్లాక్ ఫేసింగ్ అంటే డోర్ ఇక్కడ వస్తుంది. అవును, ఇక్కడే వస్తుంది. ఇలా పెడతాము ఈస్ట్ ఫేసింగ్ లో. ఈస్ట్ ఫేసింగ్ లో డోర్ ఇక్కడ ఉండాలి. మిడిల్ లో సైడ్ కి పెడదాం. ఇలాగా సైడ్ కి పెడతాం, ఓకేనా? ఈ 2 బ్రిక్స్ వదిలేసి మిగతావి నువ్వు అంటించుకో. గైస్ ఇది ఎలా చేయాలి అంటే, ఇది చూడండి, ఇదిగా ఇక్కడ ఇలా ఉంది కదా, ఈ సిమెంట్ ఇలాగ అంటించాలి. ఇలా తీసి ఇలాగ రాయాలి. ఇలా ఇక్కడ ఎందుకు రాస్తున్నావు? ఇక్కడ వుడ్ గ్లూ పెట్టాలి. ఇలా సిమెంట్ ని రాసిన తర్వాత ఒక్కొక్క బ్రిక్ గా మనం ఇలా అంటించేస్తున్నాం. ఇప్పుడు మనం ఎక్కువ సిమెంట్ యూజ్ చేసే, కొంచెం సిమెంట్ యూజ్ చేయి. మళ్ళీ మొత్తం సిమెంట్ యూజ్ చేస్తుంది అనుకోండి, మళ్ళీ ఆ సిమెంట్ నేను ఎక్కడికి వెళ్ళి తీసుకొస్తా. మీరు ఒకటి ఇక్కడ చూసారంటే, నా ఐలైనర్ చూడండి ఎలా అయిపోయి ఉందో. అంటే నాకు మార్నింగ్ నుంచి ఫేస్ వాష్ చేసుకొని అలాగా, దీనివల్ల ఏంటంటే చాలా గ్రీజీగా, అంటే నైట్ స్కిన్ కేర్ రొటీన్ చేసుకొని ఇంకా నేను ఆ ఇంటిని ఫినిష్ చేసి నేను నిద్రపోతాను. సో కొంచెం నాకు ఫ్రెష్ గా ఫీల్ అవుతుంది, ఒకలా మత్తుగా ఉన్నట్టు ఉంది. ఫేస్ వాష్ చేసుకొని వస్తాను, ఆగండి. ఫేస్ వాష్ చేసుకొని వచ్చాను గైస్. యాక్చువల్గా ఇక్కడ వర్షం పడుతుంది, అదేంటో తెలియట్లేదు. తెల్లవారు అవుతే ఎండ, అలా ఈవినింగ్ అయింది అనుకోండి వర్షాలు పడిపోతున్నాయి. ఏంటో ఆశ్చర్యంగా ఉంది. సో కొంచెం నా ఫేస్ ఇలా తడిగా ఉండేటప్పుడు నేను ఎప్పుడు సీరం ఏ ప్రోడక్ట్ వాడాలనుకున్నా కొంచెం నా స్కిన్ ఇలా తడిగా ఉండేటప్పుడే వాడేస్తాను అనమాట. నేను కొంచెం టర్మరిక్ సీరం యూస్ చేస్తున్నాను. ఈ సీరం నేను యూస్ చేయడం చాలా వీడియోస్ లో చూసే ఉంటారు. ఈ సీరం ఏంటంటే నాకు డార్క్ స్పాట్స్ తగ్గిస్తుంది. నేను ఒక్కొక్కసారి నా నీడ్ బట్టి నేను సీరమ్స్ వాడుతూ ఉంటాను అనమాట. మనకి యాక్నే, స్కార్స్, తర్వాత హార్మోనల్ చేంజెస్ వల్ల డార్క్ స్పాట్స్ వస్తూ ఉంటాయి. అవి తగ్గించడం అంటే చాలా కష్టం. బట్ ఇలాంటి సీరం యూస్ చేస్తే ఖచ్చితంగా ఇట్ వర్క్స్. హిమాలయ డార్క్ స్పాట్ క్లియరింగ్ టర్మరిక్ ఫేస్ సీరం. ఇందులో 100% ఆర్గానిక్లీ సోర్స్ టర్మరిక్ తో చేశారు. అండ్ ఇందులో 10% గ్లైకోలిక్ యాసిడ్ అండ్ 2% నియాసినమైడ్ ఉంది. మన డార్క్ స్పాట్స్ అనేవి త్వరగా రిమూవ్ అయిపోతాయి. అండ్ చాలా లైట్ వెయిట్ గా ఉంటుంది, స్కిన్ లో చాలా త్వరగా అబ్జర్వ్ అయిపోతుంది. విజిబుల్ గా డార్క్ స్పాట్స్ రెడ్యూస్ అవడం అయితే మనం చూడొచ్చు. విజిబుల్ గా డార్క్ స్పాట్స్ రెడ్యూస్ చేసి గ్లోయి స్కిన్ ఇస్తుంది. ఈ సీరం యూస్ చేసాక డైరెక్ట్ గా మాయిశ్చరైజర్ చేసి మాయిశ్చర్ ని లాక్ చేసేయడమే. అండ్ ఈ ప్రోడక్ట్ మీరు ట్రై చేయాలనుకుంటే మీకు మామూలుగా అమెజాన్, ఫ్లిప్కార్ట్, నైకా, ఇంకా హిమాలయ వెబ్సైట్ అండ్ యాప్ లో అవైలబుల్ గా ఉంటుంది. గ్రేట్ డిస్కౌంట్స్ కావాలంటే ఇప్పుడు డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్స్ ని క్లిక్ చేయండి. ఇప్పుడు పెట్టేయాలి డోరు ఇప్పుడు పెట్టేసేయాలి. ఇలాగా బిల్ట్ అయిన తర్వాత పెట్టరు. ఇదేంటి
ఏంటి ఇలాగా చిచ్చి 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 ఆగు. పిచ్చి పిచ్చిగా చేస్తున్నావు మా నువ్వు. చిన్న స్టూల్ మీద పెట్టుకొని చేసుకుంటే కొంచెం ఈజీగా ఉంటది. ఏంటి మా నువ్వు ఓపిక ఉండాలి. ఏంటి అంతే అంతే నీ ఓపిక. మా బావకి అంత ఓపిక అంతా ఉండదు గైస్. ఇలాంటివన్నీ చేయాలంటే నేనే చేసుకోవాలి. అస్సలు బావకి ఓపిక, సహనం, పరిక్షామం అలాంటివి లేవు. అవన్నీ లేవు. అలాంటివన్నీ చేయాలని నేనే చేసుకోవాలి. అది మా బావకి అసలు ఓపికే లేదు గైస్. అందుకే మధ్యలోనే గివప్ చేసి వెళ్ళిపోయాడు. నాకు ఇలా గివప్ చేసే వాళ్ళంటే అసలు ఇష్టం ఉండదు. అంత సీన్ లేదు. నాకు చిరాగ్గా ఉంటే చిరాకెందుకు నీకు? ఏది నేను చేస్తాను. వద్దులే బాబు, ఇప్పుడే నేను అంత లేదు. ఏది బేస్మెంట్ కరెక్ట్ గా పెట్టాను. నువ్వు బేస్మెంట్ వేసిందే నేను. జస్ట్ బావతో ఒక Q&A చేద్దామా మనం ఈ టైంలో? అలాగా సరదాగా ఇలాగ మనం కడుతూ అని ఎంతసేపు ఉండగలం? సో ఫస్ట్ క్వశ్చన్ జనాలు అడిగింది. ఈ Q&A నేను బావతో Q&A చేస్తున్నాను గైస్. ఇప్పుడు కడుతూ ఎంతసేపు అలా బోర్ కొడుతూ ఉంటది కదా. సో నేను ఏం చేద్దాం అనుకుంటున్నానంటే బావతో Q&A. సో ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, నీ ఫేవరెట్ కలర్ ఏంటి? నీ ఫేవరెట్ కలర్? Q&A అంటే ఫేవరెట్ కలర్ ఏంటి, నీకు ఏ ఫుడ్ అంటే ఇష్టం, అవి కాదు. ఇంకా ఇంట్రెస్టింగ్ ఏమైనా అడుగు. సరే, నీ ఫస్ట్ లవర్ గురించి చెప్పు. నా ఫేవరెట్ కలర్ బ్లాక్. అదే ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ అడిగావు కదా మాయా. సౌందర్యతోనేనా ఈ మధ్యకాలు? ఏం గాయస్, సౌందర్య మామూలు కాదు. నువ్వెందుకంతా ఫస్ట్ లెవెల్ గురించి అడిగితే సిగ్గుపడుతున్నావు? సిగ్గుపడాల్సింది మాయ కదా. నాకు ఫస్ట్ లెవెల్ సెకండ్ లెవెల్ ఎవరు లేదు. అవునులే, లెక్క పెట్టుకునేలా ఉంటే ఓకే. లవర్స్ లేరంట సార్కి. లేకుండానే సారు ఏంటి లేకుండానే సారు? గైస్ మీకు రివీల్ చేయాల్సినవి ఇంకా చాలా ఉన్నాయి గైస్. అది బావ లిస్ట్ అని చెప్పి రివీల్ చేయాలి. చాలా ఉన్నాయి. సరే, నీకు నేను ఇష్టమా మా నాన్న అంటే ఇష్టమా? మీ నాన్నే. సొల్లు చెప్పక మా నాన్న పైకి వెళ్ళిపోయాడని చెప్పేసి సొల్లు చెప్తున్నావు. లేదు, నాకు మా అంటే చాలా ఇష్టం. అంటే నేను ఇష్టం లేదా? ఇష్టమే, కానీ నాకు మాయ అంటే ఎందుకో చాలా ఇష్టం. ఎందుకు ఇష్టం చెప్పు. మా నాన్న అంటే నీకు మా నాన్న అంటే నీకు ఎందుకు ఇష్టం? ఎందుకంటే నాకు చాలా చిన్నప్పటి నుంచి నాతో చాలా బాగుంటాడు, చాలా సపోర్టివ్ గా ఉంటాడు. మందేసుకుంటే గడువు. నిజమే గైస్, మా నాన్న రోజు తాగుతాడు. రోజు ఏమి ఎక్కువ తాగాడు కానీ తాగుతాడు. ఎందుకు మా అబద్ధం చెప్పడం? తాగుతాడు. మా డాడీ రోజు తాగుతాడు, ఎవరిని నిద్రపోనివ్వడు. అంటే ఎక్కడుంటే తాగేవాడు, మీ దగ్గర ఎక్కడున్నా తాగుతాడు. మా డాడీ డైలీ తాగుతాడు. మా నాన్న హైదరాబాద్ లోనే తాగుతాడు, కానీ మేము చెన్నైలో నిద్రపోతాడు. అత్త నాకు అది అలవాటు అయిపోయింది అత్త. తాగుతాడు అని నేను డాడీ నువ్వు అని అంటా. డాడీ మీరు అని నాకు చిన్నప్పటి నుంచి మీరు అలవాటు చేయలేదు, అది మీ తప్పు. ఓకేనా? సో అదే మనం కమింగ్ టు మై డాడ్స్. ఇది మా డాడీ తాగేది హైదరాబాద్ లోనే మా డాడీ తాగుతాడు, కానీ మేము నిద్రపోయేది చెన్నైలో నిద్రపోవు. ఎందుకు చెప్పండి? మా డాడీ ఫోన్ చేసి మమ్మల్ని నిద్రపోనివ్వడు. అలా ఏదోటి మాట్లాడుతూనే ఉంటాడు. గొడవ అవుతూ ఉంటది. పర్లేదు, అప్పుడు అలా ఉండేది, కానీ ఇప్పుడు అది కామెడీగానే ఉంది తలుచుకుంటే. ఆ టైంలో ఏంటి భయం వేస్తుంది. మా డాడీ ఫోన్ 11 o'clock 11:30కి వస్తే అందరికీ వణుకే, భయం వేస్తుంది. గొడవ, నా పిల్లల్ని పంపించే అన్నట్టు గొడవలు అవుతూ ఉంటాయిలేండి. మా డాడీ యాక్చువల్గా మా కోసమే అత్త దగ్గరకు పంపించాడు, కానీ అది మా డాడీ తాగేటప్పుడు ఎలా షిఫ్ట్ చేసేస్తాడంటే, నీకు పిల్లల్ని ఇచ్చాను అని చెప్పి మా డాడీ అలా దప్పడం. సో మా డాడీ చాలా తెలివైనోడు గైస్. మా డాడీ తెలివితేటలన్నీ నాకు వచ్చాయి. ఓకే, ఎప్పుడు నా ఎక్స్, నా గర్ల్ ఫ్రెండ్స్ అంటావు.
నువ్వు కాలేజ్కి వెళ్ళావు కదా, అవును. కాలేజీలో ఎవరైనా ప్రపోజ్ చేశారా? జెన్యూన్ గా ఆన్సర్ ఇవ్వాలి. ఒక్కరు కూడా నన్ను ప్రపోజ్ చేయలే. అందరికి నేనంటే భయం. ఎందుకు అంటే నిజంగా నేనంటే అందరికి భయం. ఎందుకంటే నేను ఎవరితోని పెద్దగా మాట్లాడినా ఏంటి అంతేనా, ఓకే అలాగే ఉంటా. అంటే హాయ్ బాయ్ అంటే బాయ్. నేను ఎవరితోని పెద్ద టచ్ ఉండను కాబట్టి అందరూ ఎవరు నాతో మాట్లాడారు. ఒక్క ప్రపోజల్ కూడా రాలేదా నీకు? రాలేదు, ఎవరు చేయలేదు. మనం Q&A ఇలా కాదు కానీ ఇప్పుడు ఈ వీడియో కింద వాళ్ళనే అడగమందాం. నేను నిన్ను ఏ క్వశ్చన్స్ అడగాలి, నువ్వు నన్ను ఏ క్వశ్చన్స్ అడగాలి. వాళ్ళు అడిగితే మనకన్నా ఇంట్రెస్టింగ్ గా వాళ్ళే అడుగుతారు మనకి క్వశ్చన్స్. అవును, కాబట్టి మీరే అడగండి గైస్. ఇంతవరకు ఒక్క ప్రపోజల్ కూడా రాలేదా నీకు? రాలేదు, ఎవరు చేయలేదు. స్కూల్లో చాలా వచ్చాయి, అది చెప్పు పోనీ. కానీ కాలేజ్ లో అంతా ఎవరు చేయలేదు. స్కూల్లో ఎవరు చేసాడమ్మా? స్కూల్లో చాలా మంది చేశారు, నా సీనియర్స్. ఇది ఎప్పుడు? తెలియదు నీకు? నాకు తెలీదు. నాకెప్పుడు చెప్పావు? స్కూల్లో చాలా మంది చేశారు నా సీనియర్స్. రత్తాలు చేతులంతా కోసుకున్నారు నా కోసం. రక్తత్యాగం చేశారు. చేతులు కోసుకున్నారా? రక్తత్యాగం చేసేవాళ్ళు నా కోసం. తెలీదా? నేను అప్పుడు వేరే చాలా అందంగా ఉండేదాన్ని. అంటే ఇప్పుడు ఉన్నావు అంతేనా? నేను ఏరియాకే అందగత్తిన టైంలో. నువ్వే చెప్పుకుంటున్నావా లేక ఇంతవరకు కట్టాం గైస్. చాలా బ్యూటిఫుల్ గా ఉంది కదా, ఎంత హైట్ లేపామే. ఈ వర్షన్ వచ్చా కంటిన్యూ చేద్దాం ఇలా. ఓకే. హాయ్ గైస్, ఏంటి మొత్తం గెటప్ మారిపోయింది అని చూస్తున్నారా? యాక్చువల్గా ఏం జరిగిందంటే ఈ ఇంటిని కట్టడం అంటే సామాన్య విషయం అయితే కాదు. 3 days గా కడుతున్నాను, మీరు నమ్మరు. చాలా చిన్న బ్రిక్స్ కాబట్టి చాలా కష్టంగా ఉండి త్వరగా అవ్వట్లేదు ఇది. కాబట్టి నాకు వేరే వర్క్స్ కూడా ఉంటాయి కాబట్టి అలా బ్రేక్ ఇచ్చి చేస్తున్నాను. ఇప్పటికైతే చూసారంటే ఇంతవరకు కట్టాను. విండోస్ పెట్టాను, విండోస్కి ఒక రూఫ్ పెట్టాను, డోర్కి రూఫ్ పెట్టాను, చిన్న విండోస్ అవన్నీ పెట్టాను. ఇప్పుడు జస్ట్ మనం ఈ బ్రిక్స్ పెట్టేసి బిల్డ్ చేసేసి ఇంకేకంగా మనం రూఫ్ పెట్టేయడమే. ఇంకా దాని తర్వాత మనం పెద్ద టెన్షన్ పడాల్సింది ఏమి ఉండదు. చూసారు కదా, ఇప్పటికీ ఇలా జరిగింది, ఇలా అయ్యింది అనమాట. బా చేయి నొప్పి వస్తుంది. ఇల్లు కట్టడం అంటే సామాన్య విషయం కాదు గాయ్స్. ఒక్కొక్క ముక్క ఒక్కొక్క చెక్క పెట్టి అంటించే లోపు మనకి ఓ మై గాడ్ చుక్కలు కనిపిస్తాయి.